హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా పొద్దున్నే మా మమ్మీ వాళ్ళు టీ అలా పెట్టుకొని తాగేశారు. తాగాకైతే నాకు స్టవ్ చూడగానే అస్సలు నచ్చలేదండి, ఎలానో ఉంది. సో ఇంకా వంట చేసే కంటే ముందే స్టవ్ క్లీన్ చేద్దామనేసి కిచెన్లోకి వచ్చి అయితే ఫస్ట్ స్టవ్వే క్లీన్ చేస్తున్నాను. ఇంకా టీ అలా అయితే నేనేం పెట్టట్లేదండి. ఇంకా మా మమ్మీ ఉంది కదా, సో వాళ్ళు పొద్దున్నే బ్రష్ చేసుకుంటున్నారు, ఇంకా టీ పెట్టుకుంటున్నారు, తాగుతున్నారు. నాకైతే ఇంకా టీతో ఎలాంటి సంబంధం లేదండి, నేను తాగను. ఇంకా నేను తాగనప్పుడు నాకు అది పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదండి ఎక్కువైతే. ఇంకా మా హస్బెండ్కైనా మా డాడీకైనా పొద్దున్నే టీ తాగే అలవాటు అండి. సో ఇంకా మా మమ్మీ డాడీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మొన్న వచ్చారండి, అంటే మొన్న డాడీ అయితే పండగకి వచ్చాడు. సో ఇంకా పండగకి మా మమ్మీ ఎలాగ ఇక్కడే ఉంటుంది కదా, డాడీ ఒక్కడు అక్కడ ఎలా ఉంటాడు అనేసి ఇంకా రమ్మంటే మా డాడీ కూడా ఇక్కడికే వచ్చాడండి. ఇంకా అందరం ఇక్కడే ఉన్నాము. మమ్మీ వాళ్ళేమో మమ్మీ వాళ్ళ ఇంటికి రమ్మని ఒకటే బ్రతిమలాడుతున్నారండి, రండి రండి అనేసి. మా పాపకు కూడా ఎప్పుడు వెళ్దాం అన్నట్టు ఉందండి. నాకేమో ఇంకా పిల్లలకి ఫీవర్ ఇప్పుడిప్పుడే తగ్గుతుంది కదా, అక్కడికి వెళ్తే దోమలు అలా మళ్ళీ ఫీవర్ ఎక్కువైతే ఇంక ఇబ్బంది అవుతుందేమో అని నేను ఆలోచిస్తున్నానండి. మళ్ళీ మొన్న మమ్మీ వాళ్ళ పూజ గదిలోకి అయితే స్నేక్ వచ్చిందండి, పెద్ద పాము అండి అదైతే. ఇంకా దాన్ని చూసినప్పటి నుండి అయితే నాకు ఫుల్గా భయం అవుతుంది. పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాలంటేనే ఇంటి చుట్టూ చెట్లు అలా ఉంటాయి. ఇంకా ఈ పిల్లలు అయితే ఒక్క దగ్గర ఉండరండి. ఇప్పుడు ఇక్కడ అంటే ఇంట్లో వేసి డోర్ పెడితే వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటారు, అక్కడ అలా కాదండి, ఇంకా ఓపెన్ ప్లేస్. పిల్లలు ఇంట్లో మనము డోర్ పెట్టి ఉంచడానికి ఉండదు, ఇంకా వాళ్ళైతే బయటే తిరుగుతూ ఉంటారు. ఇంకా ఎక్కడ ఏముంటుందో మనమైతే తెలియదు కదా, ప్రతి నిమిషం ఇంకా జాగ్రత్తగా చూడలేము. సో ఇంకా ఆ పాముని చూసినప్పటి నుండి కూడా నాకైతే వెళ్ళాలంటే భయం అవుతుందండి. చూడాలి, ఒక 2 days అయినా అలా వెళ్ళి వచ్చి ఇలా అయితే ప్లాన్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. మెయిన్గా మా పాప కోసం అండి. తనైతే ఎప్పటికీ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అనేసి అడుగుతూనే ఉందండి. ఇంకా మా మమ్మీనేమో ఉండమంటే, అమ్మో నేను పండగ వరకు అన్ని రోజులైతే నేను ఉండను అనేసి ఇంకా మా మమ్మీ అంటుందండి. అసలు ఇంక ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ అండి మా మమ్మీ అయితే. ఎందుకో ఏమో అస్సలు ఉండరు, ఎవరి పేరెంట్స్ అయినా అంతే కదండి. ఇంకా పిల్లల కోసం ప్రతిదీ చేసి పెడతారు. ఇంకా మంచిగా అంటే కట్నం కానుకలు ఇచ్చి పెళ్ళి కూడా చేస్తారు. ఇంకా అన్నీ చేసినా కానీ వాళ్ళకు ఎలాంటి హక్కు లేదన్నట్టు ఫీల్ అవుతారు కదా, ఉండడానికి ఎక్కడో పరాయి వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కదండి. ఎవరి ఆడపిల్లల పేరెంట్స్ అయినా అలానే ఉంటారు నాకు తెలిసి. అస్సలు ఇక్కడ ఉండమంటే మా మమ్మీకి అయితే ఇంకా వద్దు, ఎవరైనా చూసినా ఏమనుకుంటారో, చూసినా ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే, ఇంకా మా మమ్మీకే ఫస్ట్ ఉండడానికి అస్సలు నచ్చట్లేదండి, ఏదో బలవంతంగా ఉంటుంది. ఇంకా నేనేమో హెల్త్ సెట్ అయ్యే వరకు ఉండు, ఇంక ఇప్పుడే అక్కడికి వెళ్తే మళ్ళీ నీ పని నువ్వే చేసుకోవాలి కదా, మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో మళ్ళీ హాస్పిటల్లో డబ్బులు పెట్టడం ఎందుకు అనేసి ఇంక ఇక్కడే ఉండమంటే ఉంటుందండి. మెయిన్గా ఇంకా మా బాబు చేసే చిలిపి చిలిపి పనులు చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నారు. మా బాబును వదిలిపెట్టి పోబుద్ది అవ్వట్లేదంట వాళ్ళకు కూడా. ఇంకా మమ్మల్ని అందుకనేసి ఒకటే రమ్మని బ్రతిమలాడుతూ ఉందండి. చూడాలండి ఇంకెలా ఉంటుందో. ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసి తర్వాత అయితే రైస్ కడిగి పెట్టేశానండి. ఇంకా మా డాడీ ఏమో మా ఇంటి పక్కన కాకర చెట్లు ఉంటాయండి, చాలా ఉంటాయి. సో అవైతే ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి తెంపుకొని వెళ్తున్నారు. ఇంకా మనం వాళ్ళని ఏం అనలేం కదా, బయటి వాళ్ళం, ఆ చెట్లు మనం పెట్టినవి కూడా కాదు. సో వాళ్ళని ఏమని అంటే వాళ్ళు మళ్ళీ మనల్ని ఏమని అంటారు, ఇదంతా ఎందుకనేసి మేమైతే అక్కడికి వెళ్ళి తెంపుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదండి. ఇంకా వాళ్ళే రోజు తప్పించి రోజు అలా వచ్చి తెంపుకొని వెళ్తున్నారు. ఇంకా అటు సైడ్ ఏంటంటే కొంచెం కంచెలాగా ఉంది. ఇంకా మా హస్బెండ్ ఏమో పాములు అలా ఉంటాయనేసి భయపడతారండి. ఇంకా తనైతే అస్సలు వెళ్ళరు కూడా. ఇంకా ఈరోజు డాడీ ఉన్నాడు, పొద్దున్నే డాడీతో అయితే చెప్పామండి, ఇంకా అటు సైడ్ చెట్టు ఉంది డాడీ, కాకర చెట్టు, ఎవరు పడితే వాళ్ళు తెంపుకెళ్తున్నారు, నువ్వు ఒకసారి వెళ్ళి చూసిరాపో అంటే ఇంకా మా డాడీ బ్రష్ చేసుకుని వెళ్ళారండి. వెళ్ళి అయితే ఇవన్నీ చూసుకొని వచ్చారు. నేను లాస్ట్ ఇయర్ వీడియోస్లలో చెప్పానండి చాలా ఈ కాకరకాయల గురించి అయితే. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇంక ఇవి అయితే ఎలాంటి మందులు కొట్టకుండా పెంచినవి అండి, అంటే ఇంకెవరు పెట్టిన చెట్లు కూడా కాదు, వాటంతట అవే మొలిసినవి. ఇంకా అవే మొలుస్తాయి, అవే కాస్తాయండి. ఇంకెవరు పడితే వాళ్ళైతే తెంపుకుంటూ ఉంటారు. పోయిన సంవత్సరం అయితే ఎక్కువ మేమే తెంపుకున్నామండి. ఈసారి ఏంటంటే అక్కడ చెట్లు, తుమ్మ చెట్లు అలా పెద్దగా అయిపోయాయి. కొంచెం బాగా చుట్టూ కంచెలాగా ఉందండి, పోవాలంటే కొంచెం భయంగానే ఉంది అక్కడికి. సో అందుకే మేమైతే వెళ్ళట్లేదు. పోయినసారి ఏంటంటే అంత ఓపెన్గా ఉండేది, సో తెంపుకోచుకునేది. ఈసారి ఏమో అంత కంచెలాగా అయిపోయేసరికి కొంచెం భయంగా ఉంది. వేరే వాళ్ళు అయితే వచ్చి తెంపుకొని వెళ్తున్నారండి. ఇంకా మా డాడీ ఉన్నాడు కాబట్టి వెళ్ళి తీసుకొచ్చాడండి.
హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వెళ్ళాయండి. ఇంక ఇవైతే మమ్మీ ఫ్రై చేస్తా అంటే నేనైతే కట్ చేస్తున్నాను. ఇవి కట్ చేయడానికే ఎక్కువ టైం పడుతుందండి. చిన్న చిన్నగా ఉంటాయి కదా, కొంచెం ఓపికతో కట్ చేయాలి. ఇంకా మొత్తం అయితే కట్ చేసిస్తానండి. ఈ కర్రీ అయితే టేస్ట్ సూపర్ వచ్చిందండి. ఇవైతే మీ దగ్గర ఏరియాలో ఎక్కడైనా దొరికితే అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా హెల్తీ కూడా. ఇంకా వీటికైతే ఎలాంటి పురుగు మందులు అలాంటివి ఏం కొట్టరు కదా, న్యాచురల్గా అవే చెట్లు మొలుస్తాయి, అవే పెరుగుతాయి, అవే కాస్తాయి. సో ఇంకా ఇప్పుడు చలి ఉంటే అంటే మంచు పడే టైంలో అయితే ఆ మంచుకి ఎక్కువ కాస్తాయండి చెట్లు అయితే. వీటికి వాటర్ కూడా ఎవరు పోయరు, ఇంకా వర్షం పడ్డప్పుడు వచ్చిన నీళ్ళే. అలాగే మనకు మంచు స్నో పడ్డప్పుడు ఆ స్నోఫాల్ వల్ల ఎక్కువగా కాస్తాయండి. ఇంకొకసారి అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు వీడియో పెడతాను ఎప్పుడైనా వీలున్నప్పుడు అయితే. ఇంకా నేనైతే మొత్తం కట్ చేసి పెట్టానండి. మా మమ్మీ వచ్చి అయితే ఇక్కడ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. కర్రీని అయితే మొత్తం షూట్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను మా మమ్మీ స్టైల్లో. కానీ ఇంకా పిల్లలు ఏడుస్తుంటే నేనైతే హాల్లోకి వెళ్ళానండి. మా డాడీనేమో వీడియో తీయమంటే మా డాడీ చూడండి ఎక్కడో మూకుడు ఉంటే ఇంకెక్కడో వీడియో అయితే పెట్టేశారండి. ఇంకా మమ్మీ ఇంకా ఒక సైడ్ రైస్ పెట్టింది, ఒక సైడ్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుందండి. నేను రైస్ ఆల్రెడీ కడిగి పెట్టాను కదా, సో అందుకనేసి ఇంకా మా మమ్మీ అయితే ఈరోజు వెళ్తా అనేసి ఒకటే అన్నదండి. నేనైతే ఇంకా నువ్వు వచ్చి ఎన్ని డేస్ అవుతుంది అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందండి ఫస్ట్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది. ఇంకా ఇక్కడికి వచ్చి మొత్తం ఎన్ని డేస్ అవుతుందని చూసేసరికి 9 డేస్ అవుతుందండి. ఇంకా 9 డేస్ అయితే మేము ఎక్కడికైనా వెళ్తే ఇంకా అక్కడ 9 డేస్ అయిందనుకో అక్కడే ఉండిపోతామండి. 9 డేస్కి ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి అయితే అస్సలు రాము. మీరు కూడా ఇలాంటివి పాటిస్తారా కామెంట్ చేయండి. 9 రోజులకు కూడా ఏమో అంటారండి దొంగోడు కూడా రాడనేసి. సో ఎవ్వరు పోరండి 9వ రోజు అయితే. ఇంకా మా మమ్మీ రోజు 9వ రోజు అనేసి ఇంక ఇక్కడే ఉందండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న థర్స్డే వ్లాగ్ కదా. నిన్న థర్స్డే అయితే మమ్మీ ఫాస్టింగ్ ఉంటారండి సాయిబాబాకి అయితే. ఇంకా మమ్మీ వంట చేసి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇంక ఇక్కడ చూడండి కాకరకాయ కర్రీ నేను పూర్తిగా చూపిద్దాం అనుకున్నాను రెసిపీ అయితే. మళ్ళీ నేను వచ్చి ఇంకా షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. మా డాడీ వీడియో ఎక్కడో పెట్టాడు కదా, ఇంకా నేను వచ్చి అయితే దగ్గర పెట్టాను. పెట్టి మొత్తం రెసిపీ షూట్ చేద్దామనే లోపు ఇంకా మా బాబు అయితే ఒకటే ఏడుపండి. ఇంకా నేనైతే వెళ్ళాను బాబు దగ్గరికి అయితే. ఇంకా మా మమ్మీకి ఏమో ఇది అంటే ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం సరిగా తెలియదండి. ఇంకా మొత్తం కర్రీ అయ్యేంత వరకు వీడియో రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఇంకా అలా అయ్యేసరికి మన స్టోరేజ్ మొత్తం అయిపోతుంది అన్నట్టుగా నేను ఉన్నంతసేపే షూట్ చేశానండి వీడియో అయితే. ఇంకా తర్వాత అయితే షూట్ చేయలేదు. కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కర్రీ మధ్యాహ్నం వరకే అయిపోయిందండి. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు. అంటే ఇంకా మమ్మీ ఉన్నది కదా, ముచ్చట్లు పెట్టుకుంటూ అలానే ఉండిపోతున్నాము. అవి నానబెట్టాలనే విషయమే మర్చిపోతున్నానండి. ఇంకా అలా అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు. ఉప్మా అలా ఏమన్నా చేద్దాం అనుకుంటే ఇంకా ఈ కాకరకాయలు చూసేసరికి మా హస్బెండ్ అయితే కాకరకాయ కర్రీ వండి రైసే పెట్టండి మళ్ళీ టిఫిన్ ఎందుకు అనేసి అన్నారు. సో అందుకనేసి ఇంక ఇవే వండుతున్నామండి. నాకైతే ఇలా న్యాచురల్గా అంటే అక్కడ ఉన్నాయి కదా చెట్లు, అక్కడికి వెళ్ళి వాటిని హంటింగ్ చేసి తెంపడం అంటే భలే ఇష్టం అండి. భలే అనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కటి వెతుకుతుంటే దొరుకుతుంటే హ్యాపీనెస్సే వేరండి. కానీ చెట్లు బాగున్నాయి అనేసి అయితే ఇంకా వెళ్ళలేదు. ఇంక ఇక్కడ చూసారా మీరైతే కర్రీ వండుతుంటేనే ఇంకొక సైడు అక్కడే రైస్ ఉందండి. రైస్ అయితే పొంగిపోయింది. ఇంకా మా మమ్మీ మీద అయితే కోపం వచ్చిందండి. వెంటనే నేను ఇందాకనే స్టవ్ క్లీన్ చేశాను, నువ్వేమో అన్నం పొంగిచ్చావు అనేసి. అప్పుడప్పుడు ఇంకా బాగానే ఉంటామండి. ఇంక ఉన్నట్టుండి అలాంటి ఫైటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి మాకైతే. ఇంకా మా మమ్మీ అందుకే నేను ఉండను నేను వెళ్ళిపోతా అనేసి అంటూ ఉంటుందండి. ఇంకా అలా చిన్న చిన్నగా అయితే గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటామండి. ఇంక ఇక్కడ చూసారు కదా మా మమ్మీ వంట చేస్తుంటేనే మా బాబు అయితే ఒకటే ఏడుస్తున్నాడు అనేసి ఇంకా అందుకే నేను వీడియో తీయకుండా మా బాబుని ఎత్తుకొని అయితే ఇక్కడే ఉన్నానండి. ఇంకా మా మమ్మీతో మాట్లాడుకుంటూ మా మమ్మీని అయితే నువ్వు కూడా వీడియోలో కనిపించదురా అంటే నేను ఎలా ఉన్నాను నేను కనిపించను అనేసి అంటుందండి. ఎలా ఉంటే ఏంటి మమ్మీ కనిపిద్దురా అనేసి ఇంకా వీడియో ముందుకైతే తీసుకొచ్చానండి. ఇంకా మా మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానండి నేనైతే. మా మమ్మీ ఉన్నంతసేపు అంటే తను వంట చేస్తుంటే అక్కడే ఉండి మాట్లాడుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ చూడండి ఇంకా అక్కడ ఉడకబోస్తుందని హాల్లోకి అయితే వచ్చామండి. ఇంకా వచ్చాక మా బాబు చూడండి మా పాప మీద ఎలా కూర్చున్నాడో. ఇంకా మా పాప ఏమో మంచిగా పట్టుకుందండి. ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే మా పిల్లల్ని చూసే మురిసిపోతున్నారండి. అసలు ఇక్కడ ఉంటే టైమే తెలియట్లేదు, వీళ్ళతోనే టైం అంతా గడుస్తుంది. కానీ ఇంక ఇక్కడే ఉంటే ఎలా చెప్పు అనేసి అంటూ ఉందండి మా మమ్మీ అయితే. ఉండు ఏమవుతుంది అనేసి నేను అంటున్నాను. మా బాబు అయితే ఇంకా అమ్మమ్మ తాత అనేసి ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ వాళ్ళ వెనుకనే తిరుగుతున్నాడండి. ఇంకా వాళ్ళు పడుకుంటే వాళ్ళని అయితే అసలు పడుకొని కూడా పడుకోనివ్వట్లేదు. వాళ్ళు పడుకుంటే ఇంకా మా బాబుకు బోరు కొడుతున్నట్టుంది, లేవమని లేపుతూ ఉన్నాడండి. ఇక్కడ చూడండి మా మమ్మీ అయితే ఇంకా మా మమ్మీ రియాక్షన్ చూడండి ఎలా చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూనే ఉండిపోతుంది స్మైల్ ఇచ్చుకుంటూ. నేనైతే ఇంకా మా మమ్మీ చూడలేదు వీడియో తీస్తున్నదని. సో వాళ్ళు అలా కూర్చున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నారని ఇంకా వాళ్ళనే చూస్తూ ఉందండి.
కొద్దిసేపు అయితే ఇంక ఇక్కడే ఉంది. ఇంకా నేనేమో కర్రీ మాడిపోతుంది వెళ్ళి కలబెట్టుపో అనేసి అంటే అప్పుడైతే ఇంక అక్కడ నుండి అయితే వెళ్ళిందండి. వెళ్ళి అయితే ఇంకా కర్రీ మొత్తం ప్రిపేర్ చేసేసింది. నేనేమో బాబుని పడుకోబెట్టానండి. ఇంకా ఈ కర్రీ అయితే ఏం షూట్ చేయలేదు. చూడండి కర్రీ అయితే ఎలా వచ్చిందో, సూపర్ టేస్ట్ ఉందండి ఇదైతే. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంక ఇప్పుడే నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో ఎడిటింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప అయితే ఈరోజు ఇంటి దగ్గర ఉంది కదా, తనకైతే బోర్ కొడుతుందండి. నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి డోర్ పెడుతుంది తీస్తుందండి. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడానికే ఈ హాలిడేస్ వచ్చినట్టున్నాయి మా పాపకైతే. ఇంకా మా మమ్మీ ఏమో పేర్లు చూడమని తెచ్చి నెత్తి ముందర పెట్టింది. సో ఇంక ఇప్పుడు మా మమ్మీకి పేర్లు చూడాలండి. మా మమ్మీకి ఏమో బోర్ కొడుతుంది, ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దామనేసి. మా పాపకేమో హాలిడేస్ ఇచ్చినందుకు బోర్ కొడుతుంది. సో ఇంకా వీళ్ళతో అయితే ఇలా గడుస్తుంది నా టైం అయితే. షార్ట్ వీడియోస్ పెడదామంటే ఇంకా అస్సలు బా వీళ్ళైతే టైంకు దగ్గుతారు, డోర్లు పెడతారు, కరెక్ట్ టైంకు ఇంకా సౌండ్ చేయాలని వాళ్ళకి తెలిసిపోతుందండి. సో సౌండ్ చేస్తూ ఉంటారు. ఇంకా షార్ట్ వీడియోస్ పెడదామంటే అసలు ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు. నాకు కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ రావట్లేదండి. సో అందుకనేసి ఇంకొక లాంగ్ వీడియో అయితే ఎడిటింగ్ చేశాను, ఇంకా పెట్టాను. నువ్వు ఫస్ట్ హాయ్ చెప్పు, తర్వాత సైలెంట్గా చెప్పు. సైలెంట్గా ఉంది చూడండి. ఇంకా ఇలా ఎలా చేస్తున్నారో ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. మమ్మీ నువ్వు హాయ్ చెప్పవా? బెలూన్ పడ్డది, అది కొంచెం అయితే పేలిపోతుంది. ఇంకా నిన్న బెలూన్స్ తీసుకొచ్చామండి. 20 రూపీస్కి ఒక బెలూన్ అంట. అది చూస్తే చిన్నగానే ఉంది, నాకు అనిపించింది 20 రూపీస్ పెడితే ఒక బెలూన్ ప్యాకెట్ వచ్చేదని. అవునా కదా? తెచ్చుకోపో. ఇంకా బ్లాగ్ అయితే పొద్దున్న నుంచి కొంచెం కొంచెం షూట్ చేశానండి. ఇంక ఈవినింగ్ వరకు అయితే ఏమైనా షూట్ చేస్తే పెడతాను, లేదంటే లేదు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంకా నేనైతే ఇప్పుడే ఫుల్గా పడుకొని లేచానండి. ఈ హాలిడేస్ అయితే ఇంకా మమ్మీ ఇక్కడే ఉంది మొన్నటి నుండి అయితే. సో ఇంకా పని అయితే తక్కువనే ఉంది, కొంచెం పని మమ్మీ కొంచెం, నేను కొంచెం పని చేసుకుంటున్నాను. మిగతా టైం అంతా ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే పిల్లలిద్దరు పడుకున్నారు. సో మా హస్బెండ్ ఇంకా పిల్లలకు కొన్ని తీసుకునేటివి ఉన్నాయి, సో బయటికి వెళ్దామా అంటే సరే తొందరగా కానిచ్చేయాలి అనేసి అన్నారండి. ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను. పిల్లలిద్దరు పడుకున్నారండి. ఇంకా ఇద్దరం అయితే అలా బయటికి వెళ్ళి ఇంకా కావాల్సినవన్నీ ఫాస్ట్గా తీసుకొని అయితే వస్తాము. సో ఇంకా పిల్లలు లేస్తే అయితే మళ్ళీ వాళ్ళతోనే అవుతుందండి, గోల గోల అవుతుంది. అందుకే ఇంకా మా హస్బెండ్ అయితే ఫాస్ట్గా తీసుకెళ్తా అనేసరికి ఇంకా రెడీ కూడా కాలేదండి, ఇలానే వెళ్తున్నాను. ఇంకా ఇందాకైతే నా మెస్సీ ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి. ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా ఇంటి దగ్గర ఉంటాం మనం, ఎవరేమైనా అలానే ఉంటాం కదండి న్యాచురల్గా అయితే. సో ఇంకా మా మమ్మీ మా పాపతో అయితే అలా టైం స్పెండ్ చేశానండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఫుల్గా పడుకున్నాను. ఇంకా పడుకొని నేను లేచేసరికి అయితే పిల్లలిద్దరు పడుకొని ఉన్నారండి. ఇంకా మమ్మీ కూడా పడుకుంది. కొన్ని బయటికి వెళ్ళి తీసుకురావాల్సినవి ఉన్నాయండి. ఇప్పుడైతే మమ్మీ ఉంది కదా, పిల్లల్ని పట్టుకొని ఉంటుంది, బయటికి వెళ్ళి ఫాస్ట్గా తీసుకొచ్చుకోవచ్చు అని ఇంకా మా హస్బెండ్ అడిగితే అయితే ఇంకా తను ఓకే అన్నారండి. వెళ్ళి అయితే ఒక 1/2 అవర్లో ఇంకా మా పాపకి టిక్లీలు, బ్యాంగిల్స్ అలా ఉంటే తీసుకొని వచ్చానండి. మమ్మీ అయితే బ్యాంగిల్స్కి అలా డబ్బులు ఇచ్చారు. సో అందుకనేసి ఇంకా పండగ అప్పుడు ఫుల్ రష్ ఉంటుందండి, మనం బయటకు వెళ్ళడానికి కూడా ఉండదు. మళ్ళీ మమ్మీ వాళ్ళు వెళ్తా అంటున్నారు. ఇంకా మమ్మీ వెళ్తే మళ్ళీ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలంటే ఇంకా అస్సలు ఇబ్బందిగా అనిపిస్తుందండి. సో అందుకనేసి ఇంకా నేనైతే వెళ్ళొచ్చాకైతే ఇంకా ఇక్కడ మా హస్బెండ్కి మా మమ్మీకి అయితే టీ పెట్టించాను. ఇంకా తర్వాత అయితే బోళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంకా మధ్యాహ్నం నుండి బోళ్ళు అండి ఇవన్నీ. సో మమ్మీ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళింది. బయట పిల్లలందరూ ఆడుకుంటుంటే అక్కడైతే ఇంకా వాళ్ళని ఆడిపిస్తూ ఉందండి. నేనేమో ఇంకా కిచెన్లోకి వచ్చి పని చేసుకుంటున్నాను. మా మమ్మీ నేను బోల్దంతా నువ్వు పిల్లల్ని ఆడిపించుకుంటూ బయట ఉండనేసి అన్నదండి. నాకేమో ఇంకా మా పిల్లలతో బయట అటు ఇటు తిరిగే కంటే ఇంట్లో ఈ బోల్దోమడం బెస్ట్ అనిపించిందండి. ఇంకా నువ్వే పిల్లల్ని చూసుకొని నేనే బోల్దోమతో అనేసి నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. బయట అయితే అసలు జనాలు ఫుల్గా ఉన్నారండి. షాప్స్లలో అయితే ఒక్కొక్కరు పండగ షాపింగ్ చేయడానికి అయితే భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అందరూ. నేనేమో ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. బ్యాంగిల్స్ నాకైతే ఉన్నాయి చాలానే, ఇంకా ఉన్నవే వేసుకోవట్లేదు. ఇంకా ఓన్లీ మా పాప కోసమే అండి. మా పాపకైతే ఇంకా ఎప్పుడు తీసుకుందామన్నా కానీ సరిగా దొరకవండి. చాలా చిన్న సైజు గాజులు అయితే పడతాయి తనకైతే. ఇంక ఇప్పుడు పండగ సీజన్ కదా, కొత్త స్టాక్ వచ్చిందేమో అనేసి ఇంకా వెళ్ళి ఒక 2 జతల గాజులు, 2 టిక్లీ ప్యాకెట్స్ అలా తీసుకున్నాను. అలాగే పిల్లలకైతే ఇంకా డ్రాయర్లు అలా లేవండి, ఇంకా అవి కూడా తీసుకొని అయితే వచ్చేసాను. 1/2 అవర్లో అలా వెళ్ళి ఇలా వచ్చేసానండి. నేను వచ్చేసరికి అయితే ఇద్దరు పిల్లలు లేచి ఇంకా నా కోసం వెతుకుతూ ఉన్నారండి. నేను అలా వెళ్ళానో లేదో వాళ్ళు అయితే లేచారంట. సో మా పిల్లలకైతే ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, వదిలిపెట్టి ఉండడం అలవాటు లేదు ఎక్కువైతే.
సో అందుకే ఇంకా వాళ్ళైతే ఉండలేరండి. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న షాపింగ్కి వెళ్ళినా కానీ వాళ్ళైతే గ్రాండ్ పేరెంట్స్తో ఉంటారు. మా పిల్లలకైతే అలా అలవాట్లేదండి. ఇంక ఇక్కడ నేను బోల్ తోముతుంటేనే మా బాబు వచ్చి అయితే ఇంక ఏడుస్తూ ఉన్నాడండి. వాటర్ కావాలేమో అనేసి ఇంకొక గ్లాస్ అయితే కడిగి దాంట్లో వాటర్ పోసి ఇచ్చానండి. ఇస్తే ఇంకా తాగలేదు. మళ్ళీ ఒక బుక్క తాగేసి గ్లాస్ నాకే ఇచ్చాడండి. ఇంక ఇందాక బయట ఆడుకుంటున్నారని చెప్పాను కదా, బయట కొద్దిసేపు అలా ఆడుకున్నాడో లేదో మా బాబు అయితే ఇంకా నేను గుర్తొచ్చినట్టున్నాను మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చాడండి. ఇంక వచ్చి బోల్ తోముతుంటే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. మా మమ్మీ అయితే మళ్ళీ వచ్చి బాబుని తీసుకొని వెళ్ళిందండి. ఇంకా నేను ఈ బోల్ దోమకైతే బట్టలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా అవైతే మడత పెడదాం అనుకున్నాను కానీ అప్పటికే ఇంకా మా బాబు వచ్చి బయటికి రా అని ఇంక ఏడుస్తూనే ఉన్నాడండి. సో ఇంకా నేను కూడా పిల్లల్ని ఆడిపించడానికి అలాగే బయట పక్కన ఆంటీ వాళ్ళందరూ కూర్చున్నారండి. ఇంకా మనకు అసలే ముచ్చట్లు అంటే భలే సరదా. ఇంక ఇంట్లో ఉండి కూడా బోర్ కొడుతుందండి. ఈ పని అంతా నైట్ అయినా చేసుకోవచ్చులే అన్నట్టుగా అయితే వెళ్ళి బయటనే కూర్చున్నామండి. ఇంకా నైట్ వరకు బయటనే కూర్చొని ఫుల్గా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా నైట్ టైంలో అయితే ఇంట్లోకి వచ్చానండి. ఇంకా మమ్మీ పిల్లలు అక్కడే ఉన్నారు. నేను ఇంట్లోకి వచ్చి అయితే కొంచెం ఫాస్ట్గా రైస్ కడిగి స్టవ్ మీద అయితే పెట్టేసి వెళ్ళాను. ఇంకా కొద్దిసేపు అయితే బయటనే అలా ఉన్నామండి. రైస్ కడిగి పెట్టేలాకైతే ఇంకా మా పిల్లలు అయితే బయట ఫుల్గా ఆడుకున్నాక మా పాప ఏమో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్లోకి రండి అనేసి ఒకటే అడుగుతూ ఉందండి. నన్నేమో మమ్మీ పాటలు పెడతావా, టీవీలో పాటలు పెడతావా అనేసి ఇంకా రైమ్స్ అయితే పాటలు అనేసి అంటూ ఉంది. ఇంకా కొన్ని తనకు వచ్చిన భాషలో అయితే రైమ్స్ చెప్తూ ఉందండి. పెడతావా మమ్మీ పెడతావా అనేసి ఇంకా అడుగుతూ ఉంటే నాకైతే తన ముద్దు మాటలు భలే క్యూట్గా అనిపించాయండి. ఇంకా మా పాప ఇప్పుడే ఒక గ్యాంగ్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉందండి. ఇక్కడ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఇంట్లోకి తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ చూసారు కదా రింగా రోజెస్ పెట్టమని అడుగుతూ ఉందండి. ఇంకా పెట్టేశాను. పెడితే అయితే ఇంకా పిల్లలతో చూడండి ఇంక ఇలా ఆడుకుంటుంది. వాళ్ళిద్దరు అంటే మా పాప కంటే కొంచెం పెద్దవాళ్ళే అండి. కానీ ఇంక అందరూ ఒకటే స్కూలు. ఇంకా చిన్నప్పటి నుండి ఇలా మంచిగా ఆడుకుంటారండి బయట అయితే. ఇంక ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఎక్కువ వాళ్ళతోటే ఉంది. వాళ్ళతో ఉండడం వల్లనే మా పాపకైతే ఫాస్ట్గా మాటలు అయితే వచ్చాయండి. ఇంక ఇప్పుడైతే అన్ని మాటలు మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళని చూసి మా బాబు కూడా చూడండి ఎగ్జైటింగ్ ఒకటే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంక ఇప్పుడే మా బాబు అయితే కొన్ని మాటలు కూడా మాట్లాడిస్తున్నాడు. ఇందాకైతే జానీ ఎస్ పాప అది పెట్టానండి. ఇంకా పెడితే మా బాబు కూడా నో అనేసి ఇంకా తల ఊపుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ చూడండి మా బాబు డ్యాన్స్ అయితే నాకు భలే క్యూట్గా అనిపించింది. ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు, మళ్ళీ వెనకకి తిరిగి చూస్తున్నాడండి. ఇక్కడ మా పాప కూడా రైమ్స్ అన్నీ ఒక 4-5 రైమ్స్ అయితే మంచిగా చెప్తుంది. మా ముందైతే అస్సలు చెప్పట్లేదండి. ఇంకా పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు కదా, ఇంకా అప్పుడేమో చెప్తుంది. మేము చూస్తున్నాం అనేసరికి తనైతే ఆపేస్తుందండి చెప్పడం అయితే. ఇంకా మా హస్బెండ్కి నాకేమో మా పాప రైమ్స్ చెప్తే వినాలని మాకుందండి. మా పాప ఏమో ఇంకా మా ముందేమో అస్సలు చెప్పట్లేదండి. ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే హంటీ డమ్టీ అనేసి ఇంకా అది పొట్ట ముందుకు పెట్టి ఉంటుంది కదా, ఇంకా తను కూడా అలానే పొట్ట ముందుకు పెట్టి డ్యాన్స్ వేస్తున్నాడండి. భలే ఫన్నీగా అనిపించింది నాకైతే. ఎంత క్యూట్గా వేస్తున్నాడో అండి. ఇంకా నాకైతే ఎక్కడ కింద పడతాడో అని భయం వేస్తుంది. మా బాబేమో అస్సలు కింద పడట్లేదండి. మొత్తం ఇట్లా వెనక కొరుగుతూ ఉన్నాడు. ఇంకా ఆ పిల్లల్ని అయితే కొంచెం పక్కకు జరగమంటే వాళ్ళైతే పక్కకు జరిగి కూర్చున్నారండి. ఇంకా మా బాబేమో కొద్దిసేపు ఫుల్గా డ్యాన్స్ చేసి ఇంక ఇక్కడ చూడండి పక్కన పిల్లలతో అయితే ఇంకా మా బాబుకేమో తొందరగా మాటలు వస్తే ఏమో అనిపిస్తుందండి నాకైతే. అందరూ చుట్టుపక్కల మాట్లాడే పిల్లలే ఉన్నారు కదా, వాళ్ళందరితో తిరిగితే ఇంకా మా బాబుకు కూడా తొందరగా మాటలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే అందరు కలిసి ఫుల్గా ఇంకా అన్ని రైమ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేశారండి. ఒక 1/2 అవర్ అయితే ఈలోపే రైస్ కూడా అయిపోయింది. మా హస్బెండ్కి అయితే నేను అన్నం పెట్టానండి. ఇంకా తనైతే తినేశారు. మా పిల్లలకైతే తినిపిద్దామంటే అస్సలు తినట్లేదండి. ఇట్లా పిల్లలతో ఆడుకుంటూ ఏమైనా తింటారేమో అని ట్రై చేశాను కానీ అస్సలు తినట్లేదు. ఇంకా కొన్ని పాలైతే పోసానండి. ఇంకా పాలైతే తాగేశారు. తాగి ఇంకా ఆ పిల్లలైతే పక్కన పిల్లలైతే ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారండి. ఇంకా వెళ్ళాక మా పిల్లల గోల్ అండి, అసలు వాళ్ళు వెళ్ళొద్దంట, వాళ్ళు ఇక్కడే మా ఇంట్లోనే ఉండాలంటే ఇంకా వాళ్ళు ఎంతసేపు ఉంటారు చెప్పండి. వాళ్ళు వెళ్ళాకైతే మా పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేయించి ఫ్రెష్ చేయించానండి. ఇంకా తర్వాత అయితే మా పాపతో కొద్దిసేపు అయితే ఇంకా రాయించానండి. చూపిస్తాను ఇక్కడ మా పాప అయితే ఏబీసీ రాస్తుందండి, అలాగే 1 2 3 రాస్తుంది. ఇంకా మీకైతే అది చూపిస్తాను చూడండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. ఇన్ని డేస్ ఏమో అస్సలు రాయట్లేదు అని టెన్షన్ పడ్డాను. ఇంకా తను రాయడం అంటే ఒకటే ఏడ్చేదండి. సో ఇంక ఈరోజు ఏమో రాసిందండి తనంతట తానే. ఇంకా స్లేట్ పెన్సిల్ తెచ్చుకొని అయితే ఇక్కడ చూడండి 1 2 3 అని ఎలా రాసిందో. ఇంకా అలాగే ఏబీసీ అయితే రాసిందండి. చాలా నీట్గా రాసింది, అర్థమయ్యేటట్టే రాస్తుంది కదా చూడండి. ఇంకా నాకైతే మా హస్బెండ్కి చూపించాను. ఇంకా మా హస్బెండ్ అయితే గుడ్ వేసారండి చూడండి, గుడ్డు ఇంకా స్టార్ అట. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేమిద్దరం అయితే. మొన్నటి వరకు ఫుల్గా టెన్షన్ పడ్డాము అసలు రాస్తుందా రాయదా అనేసి.
రోజు నేనైతే స్కూల్ నుంచి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే రాయిస్తూనే ఉండేదండి. ఇంకా అలా రాయిస్తూ రాయిస్తూ అయితే ఇంక ఇప్పటికైతే వచ్చిందండి మా పాపకైతే. ఈ హాలిడేస్లో అయితే ఇంకా కొన్ని నేర్పించాలనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇప్పుడైతే హ్యాపీగా రాస్తుందండి. వద్దు పడుకుందామంటే కూడా నేను రాస్తా అనేసి ఇంకా రాస్తూనే ఉందండి. ఇంకా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా మా పాపనైతే నువ్వు రాసుకో, ఇంకా నేనైతే పని చేసుకుంటా అనేసి ఇంక ఇక్కడికి వచ్చానండి. హాల్లోకి అయితే వచ్చి బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా మా మమ్మీ మా పాప ఏమో ఇంకా వాళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారండి కూర్చొని. అయితే మొన్న మా మమ్మీకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, 10-15 డేస్ అయితే మొత్తం అసలు లేవలేదండి. ఇంకా ఇంటి దగ్గర అయితే బట్టలు ఇంకా అవి ఎలా పడితే అలా ఉన్నాయంట. అసలు బట్టలు కూడా పిండుకునే అంత ఓపిక లేదంట అండి. అసలు లేవలేదు. 15 డేస్ అయితే ఫుడ్ కూడా తీసుకోలేదండి. ఇంకా మొన్న మా డాడీ వచ్చేటప్పుడు అయితే అన్ని బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని రమ్మన్నానండి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏమొత్తుకుంటుంది అనేసి మా మమ్మీ ఏమో అస్సలు వద్దంటే వద్దనేదండి. ఇంకా నేనేమో ఏమవుతుంది మమ్మీ అంటే, వద్దు ఇంక ఇక్కడికి ఇచ్చిన బట్టలు తెచ్చి పిండుకుంటే ఎలా ఉంటుంది అనేసి మా మమ్మీ అండి. ఏం కాదు మమ్మీ, నువ్వు అన్నిటికీ బాగా చాదస్తం చేస్తావేంటి, ఎవరు ఏమనుకుంటే మనకేంటి, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. మనం చేసే పనిలో అంటే దాంట్లో ఏమైనా తప్పు ఉంటుందా చెప్పండి. ఇంకా మా మమ్మీకి అసలు చేతనవ్వట్లేదు. మా ఇంటి దగ్గర వాషింగ్ మిషన్ ఉంది. ఇంకా బట్టలన్నీ తెచ్చి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే అయిపోతుంది కదా. సో ఇంకా మా మమ్మీ ఏమో దానికి కూడా వద్దు వద్దు అనేసి అంటూ ఉందండి. నేనేమో మా డాడీకి ఫోన్ చేసి ఇంకా తీసుకురమ్మన్నాను. మా డాడీ అన్ని బ్యాగ్లో పెట్టుకొని వచ్చారండి. ఇంకా మొన్న అన్ని మిషన్లో వేసి ఇంక ఇలా మడత పెట్టి బ్యాగ్లోకి అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత మా బట్టలు కొన్ని ఉంటే అన్నీ మడత పెట్టేసి ఇంకెక్కడైతే సర్దానండి. సర్ది ఇంకా ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు మళ్ళీ మా మమ్మీతో ముచ్చట పెట్టి పడుకునేసరికి అయితే టైం 11 అయిందండి. రోజు టైం అయితే 11-11:30 అలా అవుతుంది. వీడియోస్ కూడా ఏం ఎడిటింగ్ చేసుకోవట్లేదండి, షార్ట్స్ అలా కూడా మా మమ్మీతోనే ముచ్చట పెట్టుకుంటూ ఉంటున్నాను. ఇంకా తర్వాత వెళ్ళి పడుకుంటున్నానండి. ఈ రోజులు అయితే ఇలా గడుస్తున్నాయండి. ఇంకా ఈ హాలిడేస్లో అయితే మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల నాకైతే పిల్లల్ని చూసుకోవడంలో కొంచెం మమ్మీ వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారండి. పెద్దగా ఇబ్బంది అయితే అవ్వట్లేదు. సో ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మా పాపను రాసేటప్పుడు వీడియో తీస్తా అనేసి అనుకున్నానండి. ఇంకా వీడియో తీస్తా అంటే మా పాప ఏమో అస్సలు వద్దు వద్దు అనేసి అంటూ ఉందండి. వీడియో తీస్తే తనైతే రాయదంట. ఇంకా తనకు నచ్చినట్టు అయితే వీడియో తీయలేదు.